టైప్ 4. ఈ టైప్ 4ని ఏమంటామంటే ఇచ్చిన నంబర్లు గనక ఇన్పుట్ గనక సహ ప్రధాన సంఖ్య అవుతే ఏం చేయాలి? ఇచ్చిన నంబర్లు గనక సహ ప్రధాన సంఖ్యలు అవుతే ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ 7, 8. ఇక్కడ చూడండి సార్, ఎల్సిఎం ఆఫ్ 7, 8. 7కి కారణాంకాలు ఏంటి? 1, 7. 8కి కారణాంకాలు ఏంటి? 1, 8. సో ఏ రెండు నంబర్ల గాసాబా గనక ఒకటైందనుకోండి, దాన్ని నేను సహ ప్రధాన సంఖ్యలు అని అన్నాను. రెండు నంబర్ల గాసాబా ఒకటైనప్పుడు ఆ రెండు నంబర్లను సహ ప్రధాన సంఖ్య అని అన్నాను. సహ ప్రధాన సంఖ్యలు గనక ఇన్పుట్లో ఇస్తే సహ ప్రధాన సంఖ్యల కాసాగు ఎప్పుడూ వాటి లబ్ధం అవుతుంది. 7 × 8 ఆన్సర్ ఎంత? 56. సహ ప్రధాన సంఖ్యల లబ్ధము, సహ ప్రధాన సంఖ్యల కాసాగు ఎప్పుడూ దాని లబ్ధము. ఎల్సిఎం ఆఫ్ 7, 8 56. సార్ ఇది ఎందుకు సార్ లబ్ధమైంది? ఇక్కడ చూడండి సార్, పెద్ద నంబర్ ఏమో 8, ఇన్పుట్లో ఒక నంబర్ 7 తోటి భాగింపబడుతుంది. ఇన్పుట్లో ఒక నంబర్ 7 తోటి భాగింపబడితే ఆన్సర్ కూడా 7 తోటి భాగింపబడాలి, 7 తోటి భాగింపబడాలి, మరియు అది 8 యొక్క గుణిజమై ఉండాలి. 8 యొక్క గుణిజమై ఉండాలి, 7 తోటి భాగింపబడాలి. ఆన్సర్ ఏమవుతుంది? 8 ఏళ్ల 56. 8 ఏళ్ల 56. సపోజ్ ఇంకో క్వశ్చన్, ఎల్సిఎం ఆఫ్ 13, 15. 13, 15. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ 2 పాయింట్స్ చూడండి సార్. 7, 8 అనేటివి వరుస సహజ సంఖ్యలు ఎప్పుడు సహ ప్రధాన సంఖ్యలు. వరుస బేసి సంఖ్యలు అవి కూడా సహ ప్రధాన సంఖ్యలు. అది రాసుకోండి సార్. A1, A2 రెండు నంబర్లు కనుక రైట్ వరుస బేసి సంఖ్యలైన రెండు నంబర్లు కనుక వరుస బేసి సంఖ్యలైన ఆ రెండు నంబర్లు ఎప్పుడూ కూడా సహ ప్రధాన సంఖ్యలే. రెండు వరుస సంఖ్యలు, 2 అన్నాను, 2 కంటే ఎక్కువ కాదు. 2 వరుస సంఖ్యలైనా 2 వరుస బేసి సంఖ్యలైనా అవి ఎప్పుడూ కూడా సహ ప్రధాన సంఖ్యలే. అది ఎప్పుడూ కూడా సహ ప్రధాన సంఖ్యలే. 13, 15 లాజిక్ తోటి ఆలోచించినా 13 × 15 వస్తుంది. ఎలా సార్ అని అంటే ఇక్కడ చూడండి సార్, ఇన్పుట్లో ఒక నంబర్ 13 తోటి భాగాహారింపబడుతుంది. ఆన్సర్ ఏమో పెద్ద నంబర్ యొక్క గుణిజమై ఉండాలి. పెద్ద నంబర్ ఏంటి? 15. 15 యొక్క గుణిజం ఏంటి? 15 × 13. ఆన్సర్ ఎంత? 195. ఆన్సర్ ఎంత? 195. రైట్. ఇవి ఈ బేసి సంఖ్యలు వేసేటప్పుడు సార్ 2 వరుస బేసి సంఖ్యలు ఎప్పుడూ కూడా సహ ప్రధాన సంఖ్యలు. సపోజ్గా ఇక్కడ చూడండి సార్, పైథాగోరియన్ ట్రిప్లెట్స్ జామెట్రీలో మనకు కొన్ని ట్రిప్లెట్స్ ఉన్నాయి. పైథాగోరియన్ సిద్ధాంతము ప్రకారము లంబకోణ త్రిభుజములో చాలా ఇంపార్టెంట్ అయిన కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఉన్నాయి. అదేంటంటే సార్ 3, 4, 5. 5² = 3² + 4². 3² ఏమో 9, 4² ఏమో 16. 9 + 16 ఎంత? 25. 25 = 25. అట్లా మనకు కొన్ని లంబకోణ త్రిభుజంలో పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఉన్నాయి. రైట్. ఇది ఎలా వచ్చింది సార్? 3, 4, 5 అంటే ఈజీ సార్. స్మాలెస్ట్ వాల్యూ కనుక బేసి సంఖ్య అయిందనుకోండి, చాలా జాగ్రత్తగా వినండి.
స్మాల్ వాల్యూ కనుక బేస్ సంఖ్య అయిందనుకోండి, దాన్ని స్క్వేర్ చేయండి, 2 తోటి బాగా హరించండి. 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9. 9ని 2 తోటి బాగా హరిస్తే ఎంత అవుతుంది? 4.5. 0.5 తగ్గించండి, 0.5 పెంచండి. 4.5 మైనస్ 0.5 ఎంత? 4. 4.5 ప్లస్ 0.5 ఎంత? 5. సపోజ్గా ఈ 3 సంఖ్యలలో అతి చిన్న సంఖ్య బేసి సంఖ్య అయిందనుకోండి, దాన్ని స్క్వేర్ చేయండి, వర్గము చేయండి. 5 స్క్వేర్ ఎంత? 25. 2 తోటి బాగా హారించండి. 25/2 ఎంత? 12.5. అర తగ్గించండి, అర పెంచండి. 12.5 మైనస్ 0.5, 12.5 ప్లస్ 0.5. 5, 12, 13. ఇక్కడ మీరు చూస్తే 5 స్క్వేర్ ఏమో 25. 25 ఈజ్ ఈక్వలెంట్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. 9 ప్లస్ 16 ఎంత? 25. 13 స్క్వేర్ ఎంత? 169. 5 స్క్వేర్ 25. 12 స్క్వేర్ ఎంత? 144. 144 ప్లస్ 25 ఎంత? 169. 7కు చెప్పండి సార్. ఆ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. చిన్న సంఖ్య కనుక బేసి సంఖ్య ఉందనుకోండి, దాన్ని స్క్వేర్ చేయండి, 2 తోటి బాగా హరించండి. 7 స్క్వేర్ అంటే 49. 49/2 24.5. అర తగ్గించండి, అర పెంచండి. అర తగ్గించండి, అర పెంచండి. ఆన్సర్ ఎంత? 7, 24, 25. అదే 9 ఉందనుకోండి, చిన్న వాల్యూ కనుక బేసి సంఖ్య అవుతే రైట్ 9ని స్క్వేర్ చేయండి. 9 స్క్వేర్ అంటే 81. 81ని 2 తోటి బాగా హరిస్తే 40.5. అర తగ్గించండి, అర పెంచండి. అలా మనకు అన్నీ వస్తాయి. సార్ ఎందుకు సార్ ఈ క్షేత్రగణితంలో పైథాగోరియన్ సిద్ధాంతం ఇక్కడ వచ్చింది? ఈ 3 సహప్రధాన సంఖ్యలే. 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 పైథాగోరియన్ సిద్ధాంతములో దీన్ని 2 తోటి లబ్ధం చేస్తే నాకు 6, 8, 10 వస్తుంది. 2 తోటి లబ్ధం చేస్తే అన్ని నంబర్లు 2 తోటి బాగా చెయ్యనప్పుడు రైట్ బేసిక్ పైథాగోరియన్ వాల్యూలన్నీ కూడా సహప్రధాన సంఖ్యలే. అది దయచేసి నోట్స్లో రాసుకోండి సార్. బేసిక్ పైథాగోరియన్ సిద్ధాంతములో అతి చిన్న రైట్ బేసిక్ వాల్యూస్ అంటే దీన్ని 2 తోటి భాగించడం కాదు, దీన్ని 3 తోటి భాగించడం కాదు. బేసిక్ పైథాగోరియన్ వాల్యూలో ఉన్నాయి అన్నీ కూడా సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలే. సహప్రధాన సంఖ్యలే. సార్ ఒక డౌట్ రావచ్చు, సార్ చిన్న వాల్యూ బేసి సంఖ్య అన్నారు, అది సరి సంఖ్య అవుతే ఇప్పుడు ఇది సరి సంఖ్య. చిన్న వాల్యూ సరి సంఖ్య అయిందనుకోండి, దాన్ని స్క్వేర్ చేయండి, 4 తోటి బాగా హరించండి. 4 స్క్వేర్ బై 4. 16/4 ఎంత? 4. 1 తగ్గిస్తున్నాను, 1 పెంచుతున్నాను. చిన్న వాల్యూ కనుక సరి సంఖ్య కనుక అవుతే దాన్ని స్క్వేర్ చేయండి, 4 తోటి బాగా హరించండి, ప్లస్ ఆర్ మైనస్ 1 చెయ్యండి. చిన్న వాల్యూ కనుక సరి సంఖ్య అవుతాయి. 6 స్క్వేర్ 36. 4 తోటి బాగా హరించండి, 36/4 ఎంత? 9. 1 తగ్గించండి, 1 పెంచండి. 6, 8, 10. 6, 8, 10. చిన్న వాల్యూ కనుక సరి సంఖ్య అయిందనుకోండి, దాన్ని స్క్వేర్ చేయండి, 4 తోటి బాగా హరించండి, 8 స్క్వేర్ బై 4. 64/4 16. 1 తగ్గించండి, 1 పెంచండి. చిన్న వాల్యూ కనుక స్క్వేర్ అయినప్పుడు స్క్వేర్ చేసి బై 4. k స్క్వేర్ బై 4 ప్లస్ ఆర్ మైనస్ 1. k ఏంటి? చిన్న వాల్యూలు. k ఏంటి? చిన్న వాల్యూలు. k స్క్వేర్ బై 2 ప్లస్ ఆర్ మైనస్ 0.5. k ఏంటి? చిన్న వాల్యూ. ప్లస్ ఆర్ మైనస్ 0.5 ఎప్పుడు చేస్తాము? రైట్ చిన్న వాల్యూస్ బేసి సంఖ్య ఉన్నప్పుడు. ఇది సరి సంఖ్య ఉన్నప్పుడు. చిన్న వాల్యూ బేసి సంఖ్య ఉన్నప్పుడు ఏర్పడే అన్ని బేసిక్ పైథాగోరియన్ వాల్యూలన్నీ కూడా సహప్రధాన సంఖ్యలే. సహప్రధాన సంఖ్యల కాసాగు ఎప్పుడూ వాటి లబ్ధము.
ఎల్సిఎం ఆఫ్ 7, 8 7 ఇంటూ 8 ఎల్సిఎం ఆఫ్ 3, 5 3, 5 వరుస బేసి సంఖ్యలు కాబట్టి 3 ఇంటూ 5 సహ ప్రధాన సంఖ్యల కాసాగు ఎప్పుడూ దాని లబ్ధం. సార్ ఎందుకు సార్ లబ్ధం అవుతుంది? పెద్ద సంఖ్య తీసుకున్నాను 15 ఎగ్జాంపుల్లో, ఆన్సర్లో ఇన్పుట్ ఒక నంబర్ 13 ఉంది, ఆన్సర్ 13 తోటి భాగాహారింపబడాలి అండ్ 15 యొక్క గుణిజమై ఉండాలి, అంటే 15 ఇంటూ 13. రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. టైప్ 4లో ఇచ్చిన ఇన్పుట్ గనక రైట్ సహ ప్రధాన సంఖ్యలు అవుతే దాని కాసాగ్ ఎప్పుడూ లబ్ధము.